గాడ్ మీన్స్ ద క్రియేటర్. దేవుడు అనే పదానికి అర్థము సృష్టికర్త. ఎవరి సృష్టికర్త? బ్రహ్మ, విష్ణువా, మహేశ్వరుడా, అల్లానా లేక జీసస్సా? ఈ విషయం తర్వాత ఆలోచన చేద్దాం. కానీ ఆయన చేసిన సృష్టి మాత్రము మన కళ్ళ ముందే ఉన్నది. నాసా వాళ్ళు బయలుపరిచినటువంటి విషయం ఏంటి అంటే, ఈ సృష్టిలో అనంతమైనటువంటి ఈ విశ్వములో ఇంచుమించుగా 10,000 కోట్ల గ్యాలక్సీలు ఉన్నాయని చెప్తున్నారు. అందులో ఒక గ్యాలక్సీ మన గ్యాలక్సీ మిల్కీవే గ్యాలక్సీ. ఈ గ్యాలక్సీలో కూడా ఇంచుమించుగా 10,000 కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. అందులో ఒక నక్షత్రము సూర్యుడు. సూర్యుడి చుట్టూ 8 గ్రహాలు తిరుగుతున్నాయి. అందులో 3వ గ్రహమైన భూమిపైన మనం ఉన్నాము. ఈ విషయాన్ని ఒకసారి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, గాడ్ ఈజ్ గాడ్ ఫర్ ద హోల్ యూనివర్స్, నాట్ ఓన్లీ ఫర్ ద మిల్కీవే గ్యాలక్సీ ఆర్ నాట్ ఓన్లీ ఫర్ ద సోలార్ సిస్టమ్ ఆర్ నాట్ ఓన్లీ ఫర్ ద ఎర్త్ ప్లానెట్. ఈ భూమి పైన కూడా 7 ఖండాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలుసు. గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ వన్ కాంటినెంట్ ఆర్ వన్ కంట్రీ. దేవుడు ఒక్క ఖండానికి మాత్రమే దేవుడు కాదు, ఒక్క దేశానికి మాత్రమే దేవుడు కాదు. ఈ భూమి పైన ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుడికి దేవుడై ఉన్నాడు. ఒక మతానికి, ఒక కులానికి మాత్రమే దేవుడు కాదు. దేవుణ్ణి అర్థం చేసుకోవడంలో మానవుడు ఫెయిల్ అవుతున్నాడు. ఎందుకు అంటే, ఆయన చేసినటువంటి అనంతమైనటువంటి ఈ విశ్వము మన కళ్ళెదురుగుండానే ఉన్నది. ఇంత గొప్ప విశ్వాన్ని సృష్టించిన దేవుడిని ఆయన చేసిన సృష్టిలో ఒక మూల ఉన్నటువంటి భూమిపైన ఉన్న మానవుడు అర్థం చేసుకోవడం అంత సులువు కాదు. అన్లెస్ హీ రివీల్స్ హిమ్సెల్ఫ్ టు అస్. ఆయన తన్ను తాను మనకి బయలుపరుచుకుంటే తప్ప అది మనకి ఎప్పటికీ అర్థం కాదు. ఆ దేవుని యొక్క ప్రత్యక్షత నాకు కలిగినట్టే మీకు కూడా కలగాలని నేను కోరుకుంటున్నాను. ఈ రాత్రే, ఇప్పుడే మీ కొరకు నేను ప్రార్థిస్తుండగా ఆ ప్రత్యక్షత మీకు కలగాలని నేను ఆశిస్తున్నాను. కళ్ళు మూసుకొని నాతో చిన్న ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, అనంతమైనటువంటి విశ్వానికి అధిపతి అయిన మా దేవ, ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి, చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నీ కృప అనుగ్రహించి, ఆ కృప ద్వారా నీ ప్రత్యక్షత వారు పొందుకొని సాక్ష్యం చెప్పే విధముగా వారికి నిన్ను నీవు కనపరుచుకొనమని పరిశుద్ధాత్మ స్వాధీనంలో వారిని అప్పగిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.